రంగవల్లక్క విజ్ఞాన కేంద్రానికి వచ్చిన అందరికీ పేరు పేరున స్వాగతం. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విమలకి ఇప్పుడే పిలుస్తున్నది, అక్కడ మాట్లాడుకుంటూ రావాలి, ఇక్కడ మాట్లాడుకుంటూ రావాలి అని. పూర్వ విద్యార్థులు కనుక చాలా రోజుల తర్వాత కలుసుకుంటే చాలా విషయాలు మాట్లాడుకోవడానికి మిగిలి ఉన్నాయన్నట్టుగా విప్లవోద్యమంలో పనిచేసి రకరకాల కారణాలతోటి రకరకాలుగా దూరమైన వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలుసుకుంటే నిజంగానే చాలా కలబోత విషయాలు ఉంటాయి. ఇవాళ రంగవల్లక్క 25 సంవత్సరాల 25వ వర్ధంతిది. చూస్తుంటేనే మన కళ్ళ ముందు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. రంగవల్లక్క గుంటూరు రకరకాల ప్రాంతాల్లో రకరకాల బాధ్యతల్లో పనిచేసి పార్టీ నిర్ణయించిన నిర్ణయంలో భాగంగా వరంగల్ ఖమ్మం అడవి ఉద్యమానికి వెళ్ళేటప్పుడు వయా ఖమ్మం మీదుగా పోవాలి. ఖమ్మం వచ్చిందక్క. ఖమ్మంలో ఆ రాత్రి మన పీడిఎస్ మిత్రుడి రూమ్లోనే ఉండి తెల్లారి అక్క నేను ఇద్దరం కలిసే మొదటిసారి అడవిలోకి వెళ్ళాం. నా నిర్ణయం కూడా అదే, అప్పుడు పోవాలి అడవిలోకి అని. అట్లా పోయిన వాళ్ళల్లో అక్క లేదు, నేను ఇంకా మిగిలే ఉన్నాను. మిగిలే ఉన్న వాళ్ళం ధన్యజీవులమా, పోయిన వాళ్ళు ధన్యజీవులా అని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం. కరీంనగర్ జిల్లాలో అమరుల పేర్లు చెప్పాలంటే, ఒక్కొక్క పేరు చెప్పాలంటే ఈ సభ సమయం మొత్తం కూడా దానికే సరిపోతుండొచ్చు. అందుకనే గర్జనపల్లి అమరవీరులు, కొండాపూర్ అమరవీరులు అని సంబోధించుకోవాల్సింది వచ్చింది. అంటే సామూహికంగా దాదాపు ఒక్కొక్క ఎన్కౌంటర్లో 10 మంది 15 మంది 6 7 చనిపోయి ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల సందర్భంలో గ్రామాల్లో పర్యటన ప్రచారం చేయడానికి పోయినప్పుడు ఏ ఇంటిని కదిలించినా ఆ ఇంట్లో ఒక అమరవీరుడి దుఃఖం ఉండేది. కొడుకును కోల్పోయిన తల్లో, భర్తను కోల్పోయిన భార్యో, తండ్రిని కోల్పోయిన పిల్లలో ఆ ఇంట్లో అనాథలుగా ఉండేవాళ్ళు. ఇదంతా 25 సంవత్సరాల రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం ఓపెనింగ్ సందర్భంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అమరులు చనిపోయే ఉన్నారు, వాళ్ళ అమరత్వం అట్లా మన ముందే ఉన్నది. కానీ మనం చాలా మారిపోయి ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది ఎంఎల్ పార్టీ సానుభూతి పరులమా, పాత ఉద్యమాల్లో పనిచేసిన సహచర్యమా, లేకపోతే ఇంకేం మిగిలింది మనలో? ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు పొద్దున కనిపించారు, చాలామంది బొట్లు పెట్టుకొని కూడా కనిపించారు ఇక్కడ. అంటే అప్పటి జీవిత ఆచరణ ఏంటి, ఇప్పటి మనందరి జీవిత ఆచరణ ఏమిటి? అమరవీరులని జ్ఞాపకం చేసుకోవటం అంటే కొందరు నినాదాలు ఇచ్చినప్పుడు సాధిస్తాం అమరవీరుల ఆశయాలు అని అన్నప్పుడు మనం కూడా గొంతు కలిపి సాధిస్తాం అని ఒక మాట అంటే సరిపోయింది కదా అన్నట్టుగా అనడం కాదు. నిజంగా పార్టీలో పని చేస్తుండొచ్చు, చెయ్యక కూడా కొంతమంది ఉండొచ్చు కాక, రకరకాల కారణాలు చేయకపోవడానికి కారణాలు అయ్యి ఉండొచ్చు. కానీ మనందరి జీవిత ఆచరణ ఇవాళ విప్లవోద్యమం కొనసాగుతుందా లేదా, లేకపోతే ఎంత బలంగా ఉంది? మొదటిసారిగా నేను కరీంనగర్ క్యాంపెయిన్కి పోవాలంటే, కరీంనగర్కి పోయి మాట్లాడాలంటే నాకు భయం వేసింది. ఎందుకు అంటే కరీంనగర్ చాలా చైతన్యవంతమైన జిల్లా, అక్కడ ఉద్యమాలు చాలా బలోపేతంగా నడుస్తున్నాయి. నల్గొండ లాంటి మైదాన ప్రాంతంలో నుంచి ఉద్యమాలు, మామూలు లీగల్ ఉద్యమాలు నడుస్తున్న ప్రాంతంలోంచి కరీంనగర్కు పోయి నాలాంటి వాడు అక్కడ క్యాంపెయిన్ ప్రజలను ఉద్దేశించి ఏం ప్రసంగిస్తాడో ఒక భయం ఉండేది. కానీ వాళ్ళు అటువంటి కరీంనగర్ల చైతన్యం, అటువంటి జగిత్యాల పోరాట చైతన్యం, సిరిసిల్ల పోరాటాల చైతన్యం, ఏ దొరలనైతే మనం ఉపన్యాసాల్లో నిమ్మపల్లి భాస్కర్ రావు, చెక్కపల్లి భగవంతరావులని మనం పదే పదే ఉపన్యాసాల్లో చెప్పుకునే పోరాటాల చరిత్ర ఏమైంది? ఆ దొరలు ఇవాళ మళ్ళీ సిరిసిల్లాకో వేములవాడకో రాజులైతేనో రాజుల బిడ్డలుగానో మళ్ళీ మన దగ్గరికి వస్తే వాళ్ళందరికీ ఊడిగం చేసిన
పరిస్థితి వాళ్ళ కరీంనగర్ లాంటి ప్రాంతంలో కనిపిస్తున్నది. అందుకని అటువంటి ఉద్యమ చరిత్ర, అటువంటి పోరాటాల త్యాగాల చరిత్రని మనం మననం చేసుకుంటున్నామంటే మన ఆచరణను కూడా ఖచ్చితంగా ఇవాళ ఉన్న ఆచరణను కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే పార్టీలో దళంలో పనిచేస్తావా, లీగల్ కార్యకర్తగా పనిచేస్తావా, సానుభూతికి పరువుగా పనిచేస్తావా, విప్లవ పార్టీ కార్యకర్తగా అని మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఎక్కడ పనిచేసినా మనం సహచరులతోటి ఎన్ని అడుగులేసాం, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి, వాటి వైపు మనం తొంగి చూస్తున్నామా? సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళం ఉద్యమాలు వెనకపట్టుబట్టిన ఈ సమయంలో అటువంటి వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత మనందరికీ లేదా? ఖచ్చితంగా ఉన్నది. అందుకని ఇవాళ విప్లవోద్యమం చాలా వెనుకబడి ఉన్నది, చాలా మైనారిటీలో పడి ఉన్నది. ఈ టైంలో నిలబడటం చాలా గొప్ప విషయం. అందుకని ఇవాళ రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం ఇవాళ వేములవాడలో కట్టుకుంటున్నాం, రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం కట్టుకుంటున్నాం. ఇదొక జ్ఞాపకం, ఇదొక స్మృతిలాగా ఇది మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. కానీ రంగవల్లక్క స్ఫూర్తితో జరగాల్సిన ఉద్యమాలు ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఈ కరీంనగర్లో కానీ జరగట్లేదు అనే ఒక బాధని మనందరం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి పోరాటాలకు రూపకల్పన ఎక్కడి నుంచి జరిగినా, ఏ రూపంలో జరిగినా మనందరం వాటికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న అనేక రకాల సమస్యల పట్ల మనం ఎట్లా స్పందిస్తున్నాం, ఎట్లా ఉన్నాం అనే దాని పట్ల కూడా ఇక్కడికి వచ్చిన మనం మాజీలమో లేకపోతే తాజాలమో ఎవరైనా కావచ్చు, కానీ మనల్ని మనం గుండె మీద చేసుకొని గతంలో మనం ఎవరితోటైతే అడుగులేసామో, ఏ అయితే భాషలు చేశామో ఆ భాషల్లోకి కనీసం అర్హత సాధించే వైపుగా మన జీవన విధానం ఉండాలి అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదే రంగవల్లక్కకు నిజమైన నివాళి అవుతుంది. ఆ విధంగా మనం కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో తగ్గిన ఊపుని మళ్ళీ ఏ దొరలైతే మనం కరీంనగర్కు, హైదరాబాద్కు తరిమామో ఆ దొరలే మన దగ్గరకు వచ్చి పాలించే వైపుగా ఇవాళ కరీంనగర్ చైతన్యం వచ్చింది అంటే మన బలహీనతను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. అట్లా మళ్ళీ ఏ అమరులైతే నిమ్మపల్లి భాస్కర్రావుకు సంబంధించిన 100 ఎకరాల భూముల్ని పడావు పెట్టి వాళ్ళని కరీంనగర్ పంపించారో, హైదరాబాదు పంపించారో ఆ చైతన్యం మళ్ళీ తీసుకొని రావాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. అది రంగవల్లక్క స్మారక స్థూపం సాక్షిగా, స్మారక విజ్ఞాన కేంద్రం సాక్షిగా మనందరం అటువైపుగా ఆలోచించాలని మీ అందరికీ కోరుకుంటూ, నేనుగా రంగవల్లక్క విజ్ఞాన కేంద్రానికి ఇది పూర్తయ్యే సమయానికి ఒక 50,000 రూపాయల పుస్తకాన్ని విజ్ఞాన కేంద్రానికి నేను పంపిస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తా ఉన్నాను.